అయితే పోలీసులు ఎక్కడికక్కడ అంటే లోపల జరుగుతున్నటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. లోపలికి గాజువాక స్టేషన్ సిఐతో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు, క్లూస్ టీమ్స్, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉదయం ఫ్రంట్ గేట్కి తాళాలు వేసిన లోపల ఉన్నటువంటి పరిస్థితులను అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇది మెట్ల ద్వారా వెళ్ళేటటువంటి మార్గము ఇటు కాకుండా మనం ఒకసారి చూస్తే దీనికి ఉన్నటువంటి రెండు వైపులా అంటే ముఖ్యంగా ఖచ్చితంగా తను మౌనిక కనుక వెళ్ళి ఉంటే అయితే మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఖచ్చితంగా మెట్ల మీద నుంచే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే మెట్ల ద్వారానే వీళ్ళ ప్రయాణం అనేది కొనసాగుతుంది. కేవలం ఒక్క ఫ్లోర్ కోసమో లిఫ్ట్ యూజ్ చేసే అంత అవకాశం అయితే ఉండదు. కానీ అతను శరీర భాగాల్ని ముక్కలు చేసిన తర్వాత మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం సెల్లార్ పాయింట్. ఈ సెల్లార్ పాయింట్కి సంబంధించినటువంటి ప్లేసెస్ను కూడా చూస్తున్నాం. ఉన్నటువంటి దానికి చూస్తే ఇక్కడ ఉంది ఒక లిఫ్ట్. ఈ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి అయితే వెళ్ళడానికి ఉంది. ఈ ప్రస్తుతం ఈ లిఫ్ట్ మొత్తాన్ని కూడా బంద్ చేశారు పోలీసులు. ఎవరు ఎటు నుంచి అటు వెళ్లకుండా దీనికైతే పవర్ ఆపేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటివరకు దీనికి పవర్ పనిచేసింది. లిఫ్ట్ని తీసుకుని పవర్ పైకి వెళ్లకుండా ప్రస్తుతం అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ రవీంద్ర ఆమెను మౌనికని హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాలన్నింటినీ కట్ చేసి తీసుకొచ్చేటప్పుడు మాత్రము ఈ లిఫ్ట్ ద్వారానే తీసుకుని వచ్చి ఉండాలి. ఎందుకంటే రవీంద్ర మెట్ల ద్వారా వస్తే తన ఎదురు ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళని దాటుకుని రావాలి. ఆ ఎదురు ఫ్లాట్లో వాళ్ళకి దాటుకుని వచ్చే సమయంలో ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని మరకలు అయితే కనిపిస్తున్నటువంటివి అయితే ఉన్నాయి. ఇది ఒకే లెవెల్లో నిన్నటి వరకు ఇక్కడ నుంచి కనుక నేనున్న దగ్గర నుంచి కనుక ఒకసారి ఈ లెవెల్ కనుక చూస్తే మొత్తం అంతా ఇది బ్లడ్ మార్క్ ఉన్నటువంటి ఒక గీతలాగా కనిపిస్తుంది. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇది స్పష్టంగా ఇక్కడ వరకు ఉన్నటువంటి ఒక బ్లడ్ మార్క్ లాగా ఉంది. ఒకవేళ కవర్లో కనుక తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా అదే రకమైనటువంటి, ఎందుకంటే వీటి మీద చిన్నగా దుమ్ము ధూళి పడి అట్లానే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం సాంకేతికత యూజ్ చేయకపోయినా కూడా కెమెరామెన్ రాము ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తే దీనిలో అంటే ఈ మొత్తం అంతా కూడా ఒక ఆనవాళ్ళ కింద ఉంది. కానీ దీని మీద ఉదయాన్నే తుడుస్తూ ఉంటారు. ఇది తుడిచిన తర్వాత దాని మీదకైతే మట్టి చేరుకున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇది ఫ్రెష్గానే, అంటే వేరే దేంతోనో చెరపాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు, ఫ్రెష్గానే ఉంది.